హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఇంటి పుల్లకూర. ఈ కథ రచించిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. బ్లాంకెట్ కొద్దిగా తొలగించి ఒక కన్ను తెరిచి చూసింది సుమిత్ర. రావు లేచి మంచం మీద దుప్పటి సరిగ్గా సర్దటం బయట లైట్ కాంతిలో కనిపిస్తూనే ఉంది. అంటే 4:30 అయిందన్నమాట. డిసెంబర్ చలికి బ్లాంకెట్లో నుంచి శరీరం వణుకుతుంది. డిసెంబర్ అయినా ఏప్రిల్ అయినా రావు 4:30కే లేస్తాడు. సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది. ఆమె లేచేసరికి 6:30 అవుతుంది. అప్పటికి అతను మార్నింగ్ వాక్కి వెళ్ళి రావటము, షేవ్ చేసుకోవటం, స్నానం చేయటం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అతడు టైప్ మిషన్ ముందు కూర్చొని ప్రైవేట్గా చేస్తున్న జాబ్ వర్క్ మొదలెడతాడు. లాయర్ల తాలూకా పేపర్లు టైప్ చేసినందుకు అతడికి నెలకు 200 దాకా వస్తుంది. 9ంటికి అతడు సైకిల్ మీద పిల్లలిద్దరినీ ముందు వెనక ఎక్కించుకొని స్కూల్లో దింపేస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. పెళ్ళైన కొత్తలో భర్త మీద గౌరవం కొద్దీ తను లేవటానికి ప్రయత్నించింది, కుదరలేదు. తర్వాత 6 నెలలకి భర్త మీద కమాండ్ వచ్చి తనతో పాటు 6:30 వరకు ఉంచుకోవటానికి ప్రయత్నించింది, అది కుదరలేదు. అలాగే 8 ఏళ్ళు గడిచిపోయాయి. రావుదంతా టైం ప్రకారం నడవటం, జీవితం పట్ల సిన్సియారిటీ స్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది అతడి ప్రతి పనిలోనూ. అదే నచ్చదు సుమిత్రకి. రావుతో కాపురం ప్రారంభించి 8 ఏళ్ళు కావస్తున్నా పూర్తిగా అడ్జస్ట్ కాలేకపోయింది సుమిత్ర. అయితే దానికి కారణం అవతలి వాళ్లదే అని ఇద్దరి అభిప్రాయం. మంచి రొమాంటిక్ మూడ్లో లేచి మంచం దిగుతాడు. ఏమైంది అడుగుతుంది. ఆ మూల చూడు, గోడకి బూజు అంటాడు. లాగి తందామన్నంత కోపం వస్తుంది. దాన్ని అణచిపెట్టుకుని రేపొద్దున తీయచ్చుగా అంటుంది. అసలు ఇవాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది. అవును సుమిత్ర, నువ్వు పగలంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? స్టూలు మూలకి లాగుతూ పాత చీపురు బూజు దులపటానికి పట్టుకుని అతడు అడిగాడు. పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను అంది ఒళ్ళు మండి. అదే టైంకి పక్కింట్లో ఏవండి లేవండి అంది రుక్మిణి మొగుణ్ణి కుదుపుతూ. నారాయణ్ అంటూ మూలిగి ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు తిరిగి పడుకున్నాడు. హిందీలో వార్తలు కూడా అయిపోవస్తున్నాయి, లేవండి దుప్పటి లాగుతూ అంది. అతడు చప్పున ఆమెను లోపలికి లాక్కున్నాడు. 2 నిమిషాల తర్వాత ఆమె అతి కష్టం మీద బయటపడి స్నానం చేసి ఏం లాభం, తలంతా మళ్ళీ దూకోవాలి కర్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. తర్వాత అరగంటకి నారాయణ లేచాడు. ఒరేయ్ లేవరా అంటూ బాబిగాడిని లేపాడు. తండ్రి కొడుకులిద్దరూ బ్రష్లు నోట్లో పెట్టుకుని పెరట్లోకొచ్చాడు. రుక్మిణి వేడినీళ్ళు పెట్టనా అంది. నారాయణ్ భారంగా మూలిగి అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అరగంట సేపు తోమి 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 కొడుకుతో తోమించి లోపలికొచ్చాడు. ఈలోగా రుక్మిణి వేడినీళ్ళు పెట్టింది. ఈ రోజేం కూర డియర్ అంటూ వంటింట్లోకి ప్రవేశించి మూకుళ్ళో ఉన్న దొండకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటి తీసి నోట్లో వేసుకోసాగాడు. రుక్మిణి తల కొట్టుకుని, అబ్బా మళ్ళీ ఇక్కడ చేరారు, నీళ్లు చల్లారిపోతున్నాయి, అక్కడ వెళ్ళండి అని బలవంతంగా బయటకు తోసింది. బాబిగాడిని స్కూల్కి తీసుకెళ్లటం నారాయణ్కి ప్రతిరోజు ప్రాబ్లమే. వాణ్ణి దించి వచ్చాక వంటింట్లో చేరాడు మళ్ళీ. చార్లో తాలింపు పెట్టడం నీకు రాదోయ్ అంటూ. నాకొచ్చు గాని మీరు బయటికి వెళ్ళండి అంది. దాన్ని వినిపించుకోకుండా పోపుల డబ్బా తీసుకుని ఎండుమిరపకాయలు గిల్లి ప్లేట్లో వేసాగాడు. రుక్మిణి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తుంది. పెరట్లోకొచ్చిన సుమిత్ర కిటికీలో నుంచి వీళ్ళిద్దరినీ చూస్తుంది. సుమీ అంటూ లోపలికొచ్చాడు రావు. చూడు నీకు ఏ ప్రజెంటేషన్ తెచ్చానో. ఏమిటి? బయటకొచ్చి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రావు నవ్వుతూ చూస్తున్నాడు. స్కూటర్ అంది. నవ్వుతూ తలూపాడు. ఆమె కళ్ళని నమ్మలేక కొన్నారా అంది. మరి? ఓ డియర్ అంటూ గాలిలా దగ్గరికి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది. అతడు కదలకుండా అలాగే నిలబడి, సుమిత్ర ఒక్క మాట జవాబు చెప్పు, ఇదంతా నా మీద ప్రేమ లేక స్కూటర్ మీద ప్రేమ అడిగాడు. ఆమె చప్పున చేతులు తీసేసి కొరా చూస్తూ యు ఆర్ ఎన్ ఇడియట్ అంది కోపంగా. అయితే ఆ కోపం రాత్రి 9 అయ్యేసరికి
తగ్గిపోయింది. నెమ్మదిగా అతడి దగ్గరికి చేరి సెకండ్ షోకి వెళ్దామా అంది లాలనగా. ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలని, భర్తతో కలిసి సినిమా చూడాలని ఆమె మనసు నిండా కోరిక నిండుకుంది. అయితే దాన్ని అతడు గుర్తించలేదు. టైప్ మెషిన్ ముందు కూర్చున్నప్పుడల్లా తలెత్తి నిదానంగా ఆమె వైపు చూశాడు. ఈ పేపర్లు టైప్ చేయటం రాత్రికి పూర్తవ్వకపోతే లాయర్ గారు జాబ్ వర్క్ తాలూకా డబ్బులు ఇవ్వరు అన్నాడు. డబ్బు 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 అంది విసుగ్గా. ఎప్పుడు డబ్బేనా? మరి ఆ డబ్బే లేకపోతే ఈరోజు స్కూటర్ ఎలా వచ్చేది అని లేచి ఆమె దగ్గరకొచ్చి అన్నాడు. చూడు సుమి, కలల్లో బ్రతకటం వేరు, కలల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నించటం వేరు. మనం రెండో వర్గానికి చెందాలని నేను కోరుకుంటున్నాను. భార్యతో సినిమాకి వెళ్ళటంలో తప్పేముంది? ఈ అర్ధరాత్రి పూట నిద్ర మానుకొని సెకండ్ షోకి వెళ్ళకపోతేనేం? దీనివల్ల ఈరోజు పని నష్టం, రేపు ఆఫీస్లో పని కష్టం. ఆమె అతని వైపు ఉక్రోషంగా చూసి అన్నది. నీ అంత క్యాలిక్యులేటెడ్గా బ్రతికేవాడితో ఏ ఆడది కాపురం చేయలేదు రావు. నిజం. అంతలో ఆమెకి రోడ్డు మీద నారాయణ దంపతులు కనపడ్డారు. అదిగో ఆ రుక్మిణి చూడు, ఎంత అదృష్టవంతురాలో. మొగుడు పెళ్ళామంటే అలా ఉండాలి. ఆ నారాయణ్ భార్యకి సహాయం చేస్తాడు, పిల్లలకి దగ్గరుండి స్నానం చేయిస్తాడు. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకో, దేనికైనా పెట్టి పుట్టాలి అని విసా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రుక్మిణి అదృష్టం ఎవ్వరికి రాదు అనుకుంటూ. ఆ మరుసటి రోజు రుక్మిణి సుమిత్ర దగ్గరకు వచ్చింది. ఓ గ్లాసు పంచదారుంటే ఇమ్మని. ఎవరో వచ్చినట్టున్నారు అడిగింది సుమిత్ర. అవును దినగారు, మా క్లాస్మేట్స్ ఇక్కడో స్నేహితురాలి పెళ్ళుంటే వచ్చారు అని తమింటి వైపు చూసింది. ఆమె మొహం వాడిపోయింది. కొద్దిగా వాళ్ల మధ్య ఒక కుర్చీలో నారాయణ్ కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. ఒళ్ళో కొడుకు కూర్చొనున్నాడు. నారాయణ వంటి మీద చొక్కా బనియను లేవు. ఈయనకి బుద్ధి రాదు దినగారు, అన్నీ ఆడంగి చేష్టాలే అని గ్లాస్ తీసుకుంటూ అంది. మీ ఆయన్ని చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది. అన్నీ టైం ప్రకారం చేస్తారు. స్కూటర్ కూడా కొన్నారు కదా, మొగాడంటే అలా ఉండాలి. వదినగారు, మా ఆయన ఉన్నాడెందుకు? వంటింట్లో చేరి కబుర్లు చెప్పమంటే మాత్రం తయారు. మహా బద్ధకస్తుడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా మూడొస్తే సినిమా అంటాడు. పొద్దున 9 వరకు లేవరు. ఈయంతో వేగలేక చస్తున్నాను దినగారు. మీ అదృష్టం ఎవ్వరికీ రాదనుకోండి. ఆమె చెప్పుకుపోతూనే ఉంది. సుమిత్ర తెల్లబోయి చూస్తూనే ఉంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.